హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ. ఈ వీడియోలో మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము. రక్తహీనత ఇప్పుడున్న అనారోగ్య సమస్యల్లో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య రక్తహీనత. రక్తంలోని ఎర్ర రక్త కణాలు కానీ, దానిలో ఉండే పిగ్మెంట్ అయిన హిమోగ్లోబిన్ కానీ లేదా రెండు కానీ తక్కువైతే వచ్చే సమస్యను రక్తహీనత అంటారు. మన దేశంలోని మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువ. దాదాపు 80% మందిలో రక్తహీనత ఉందని ఒక అంచనా. మన తెలుగు రాష్ట్రాల్లోనూ అనీమియా కేసులు చాలా ఎక్కువే, మరీ ముఖ్యంగా గర్భవతుల్లో. కాబట్టి ఈ రక్తహీనత వల్ల వచ్చే అనర్థాలు, దాన్ని అధిగమించడానికి మార్గాలను తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో ఐరన్ అనే ఒక న్యూట్రియంట్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. మనకు రక్తహీనత ఉన్నది లేనిది తెలుసుకోవడం ఎలా? కొన్ని లక్షణాలు చూద్దాము. గుండె దడ ఎక్కువగా ఉంటుంది, చిన్న పని చేసినా అలసటగా ఉంటుంది, కళ్ళు తిరగడం, తలనొప్పి ఎక్కువగా ఉండడం, తల బరువుగా ఉన్నట్టు అనిపించడం, చిన్న పని చేస్తేనే ఆయాసం అనిపించడం, నిద్రలో కాలు చేతులు తిమ్మిళ్ళు రావడం, నెలసరి సరిగ్గా రాకపోవడం, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం, నీరసం ఉండడం, బియ్యం తినాలనిపించడం, మట్టి తినాలనిపించడం, చర్మం పాలిపోయి ఉండడం, కాళ్ళల్లో వాపు ఉండడం, గుండె వేగంగా కొట్టుకోవడం, గోళ్ళు పల్చగా తయారవడం, జుట్టు రాలిపోవడం లాంటి మొదలైన సమస్యలు మనకు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాల్లో ఏదో ఒక లక్షణం మనకు ఉన్నట్టయితే మనకు రక్తహీనత ఉన్నట్టు. రక్తహీనత సమస్యకు పరిష్కారం ఏమిటి? ఐరన్ అధికంగా లభించే ఆకుకూరలు, మాంసము, గుడ్డు లాంటివి అధికంగా తీసుకోవాలి. 100 గ్రాముల పాలకూర తీసుకుంటే 2.6 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. 100 గ్రాముల మాంసం తీసుకుంటే 2.5 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. ప్రతిరోజు ఎంత ఐరన్ అవసరం? డైలీ రిక్వైర్మెంట్ ప్రకారం చిన్నపిల్లలకి అయితే 10 mg వరకు, ఉమెన్స్కి అయితే 18 mg వరకు, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే 27 mg వరకు, లాక్టింగ్ ఉమెన్స్కి అయితే 10 mg పర్ డే, మెన్స్కి అయితే 8 mg పర్ డే. 8 mg అంటే 8 మిల్లీగ్రామ్స్. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఐరన్ అనేది అవసరం ఉంటుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా ప్రతిరోజు మన శరీరానికి కావలసినంత ఐరన్ ఇవ్వలేము కాబట్టి ఈ గ్యాప్ను సప్లిమెంట్ ద్వారా మనం భర్తీ చేయొచ్చు. సప్లిమెంట్ మనకు ఎవరు రెఫర్ చేస్తారు? డాక్టర్ సలహా మేరకు వాడాలనుకుంటాము. డాక్టర్స్ రెఫర్ చేసేదంతా కూడా సింథటిక్ సప్లిమెంటే ఉంటాయి. ఈ సప్లిమెంట్స్ అంటే మెడిసిన్స్, ఇవి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుందని, ఈ స్మెల్ నచ్చక, వీటి వాసన నచ్చక చాలామంది వాడరు. మనకు మార్కెట్లో హెల్త్ సప్లిమెంట్స్ ఇవ్వడానికి చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ వచ్చేసి న్యూట్రిలైట్. ఇది ప్రపంచంలోనే విటమిన్స్, మినరల్స్ అందించడంలో నంబర్ 1 బ్రాండ్. దీనికి రీడర్స్ డైజెస్ట్ వాళ్ళు ట్రస్టెడ్ బ్రాండ్ అనే ఒక అవార్డు కూడా ఇచ్చారు 2019లో. సో ఇది చాలా నమ్మదగిన కంపెనీ, చాలా అద్భుతమైన కంపెనీ న్యూట్రిలైట్. దీంట్లో న్యూట్రిలైట్లో వచ్చేసి చెర్రీ ఐరన్ అనే ఒక అద్భుతమైన సప్లిమెంట్ ఉంది, హిమోగ్లోబిన్ పెంచుకోవడానికి. ఒక్క సప్లిమెంట్లో ఐరన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఫెర్రస్ బైసోగ్లైనేట్, ఫెర్రస్ ఫ్యూమరేట్, మస్టర్డ్ గ్రీన్స్తో తయారు చేయబడింది. ఇది వచ్చేసి చాలా న్యాచురల్ సప్లిమెంట్. ఐరన్తో పాటుగా సి విటమిన్ ఉన్న ఒకే ఒక సప్లిమెంట్ ఈ చెర్రీ ఐరన్. 1 సప్లిమెంట్ 3 ఐరన్ సోర్సెస్. మార్కెట్లో ఉండే ఐరన్ అండ్ చెర్రీ ఐరన్ డిఫరెంట్ చూద్దాం. ఇందులో మార్కెట్లో ఉండే దాంట్లో ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి ఐరన్ ట్యాబ్లెట్స్. ఈ చెర్రీ ఐరన్ వచ్చేసి న్యూట్రిలైట్ వాళ్ళది. ఈ రెండింటికి మధ్యలో డిఫరెంట్ ఏందో ఒకసారి చూద్దాము. ఈ డెమో చూశాక మీరు ఒక నిర్ణయానికి రండి. ఏది వాడాలో అనేది మీరే నిర్ణయం తీసుకోండి. నేను ఇక్కడ ట్యాబ్లెట్స్ తీసుకున్నాను, ఒక అయస్కాంతం తీసుకున్నాను. ఈ అయస్కాంతం మనకు ఐరన్నే అట్రాక్ట్ చేస్తుంది. అంటే అయస్కాంతము ఇనుముకే కదా అతుక్కునేది. ఈ 2 ఐరన్ ట్యాబ్లెట్సే కాబట్టి ఇందులో ఐరన్ అంటే ఇనుము. మళ్ళీ ఈ 2 ట్యాబ్లెట్స్ అతుక్కుంటున్నాయా లేదా చూద్దాము. న్యూట్రిలైట్ వాళ్ళది అతుక్కోవట్లేదు. బయట దొరికే మెడికల్ షాప్లో దొరికే ఐరన్ ట్యాబ్లెట్ అతుక్కుంటుంది. ఒకసారి చూడండి మీరు, అతుక్కోవట్లేదు చెర్రీ ఐరన్. ఈ ట్యాబ్లెట్స్ మాత్రం అతుక్కున్నాయి. అంటే దీంట్లో అయస్కాంతానికి అతుక్కున్నది అంటే ఏమున్నట్లు? ఐరన్ ఉన్నట్లు. మనకు ఎలాంటి ఐరన్ కావాలి? భూమి లోపల ఐరన్ అనే మినరల్ చాలా ఉంది. భూమిలో ఐరన్ ఉంటుంది. ఆ ఐరన్ మనం మొక్కలు భూమిలో వేసినప్పుడు, మనం విత్తనాలు వేసినప్పుడు ఆ మొక్కలు ఆ ఐరన్, భూమి లోపల ఉన్న ఐరన్ తీసుకుంటాయి. ఆ మొక్కలను మనం తీసుకుంటే మనకు ఐరన్ రావాలి. దట్ ఈజ్ న్యాచురల్. సో ఇక్కడ ఈ ట్యాబ్లెట్స్లలో ఏముంది? సింథటిక్ ఐరన్ ఉంది. దీనివల్ల మనకు సైడ్ ఎఫెక్టే ఉంటుంది ఖచ్చితంగా. సో న్యూట్రిలైట్ వచ్చేసి బెస్ట్. ఇది న్యాచురల్ కాబట్టి. ఇది కాస్ట్ పరంగా చూసుకుంటే మార్కెట్లో దొరికే, మెడికల్ షాప్లో దొరికేది 141 రూపాయలు ఉంటుంది. 15 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇది చెర్రీ ఐరన్ అంటే న్యూట్రిలైట్ వాళ్ళది 947 రూపాయలు ఉంటుంది. ఇది వచ్చేసి దీంట్లో 90 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కో ట్యాబ్లెట్ ధర చూసుకుంటే మెడికల్ ఐరన్ ట్యాబ్లెట్ ₹9.40 ఒకటి, న్యూట్రిలైట్ వాళ్ళది ₹10.52 ఒకటి. సో ₹1 ఎక్కువైనా పర్లేదు, మంచిది కావాలనుకుంటే బెస్ట్ చాయిస్ న్యూట్రిలైట్. థ్యాంక్ యూ.